రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అంచనా. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలపై మరిన్ని వివరాలను ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కువ పడే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? వైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ పైన ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే గత 3 రోజుల కిందటి నుండి వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక స్థాయిలో కూడా నమోదయ్యాయి. మరియు సెంటీమీటర్ల రూపంలో కూడా వర్షపాతం నమోదవుతుంది. మరి ఏదైతే సెంట్రల్ జోన్ లో చూసుకుంటే హైదరాబాద్ కానీ మరియు మేడ్చల్ కానీ మరియు మల్కాజ్గిరి జిల్లాలో చూసుకుంటే మాత్రం వర్షం నిన్న తీవ్ర స్థాయిలో పడింది. ఉరుములతో మెరుపులతో కూడుకొని వర్షం ఇప్పటికే తీవ్ర స్థాయిలో పడ్డదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు తెలంగాణ పైన ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో మరియు కొన్ని జిల్లాల్లో వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా నమోదవుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాల వరకు ప్రభావం అయ్యే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు మనకు పూర్తిగా సమాచారం తెలియజేశారు. మరి ఏంటంటే ఈ ద్రోణి ప్రభావం అంటే ఏది నైరుతి ఋతుపవనాల నుండి మీదుగా దక్షిణ తెలంగాణ నుండి కేరళ, కర్ణాటక, కోస్తాంధ్ర మరియు ఒడిశా మీద తీరం నుండి దాటుతుంది. కాబట్టి తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు పూర్తిగా హెచ్చరికలు మనకు జారీ చేసినట్టు చేశారు. మరి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదైతే తెలంగాణ ప్లానింగ్ అండ్ సొసైటీ డెవలప్మెంట్ వారితో సహా వాతావరణ శాఖ ఇద్దరు సమీక్షించి మరి వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో మరి రానున్న 3 రోజుల పాటు వర్షం ఏ విధంగా నమోదవుతుంది, జిల్లాల వ్యాప్తంగా అంటే తెలంగాణ ఉత్తర దిక్కు నుండి మొదలు పెడితే దక్షిణ దిక్కు వరకు కూడా ఏ విధంగా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఇద్దరిని కూర్చొని సమీక్షించి ప్రజల్ని ఎప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే రానున్న రోజుల్లో 3 రోజుల పాటు అధికంగా వర్షం పడే జిల్లాలు మాత్రం ఒకటైతే జగిత్యాలని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ ఆసిఫాబాద్, కొమరంభీం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మరి పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, గణపతి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఇంకోటి ఏంటంటే ద్రోణి ప్రభావంతో 40 నుండి 50% గాలి ఏదైతే ఈదురు గాలి అవుతుంది మరి తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాంతాలలో ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరి ఇంకోటి ఏంటంటే కొన్ని దట్టమైన అడవి ప్రాంతంలో చూసుకుంటే ఆ ప్రాంతంలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. మరి ఎందుకంటే ఇది రాబోయే ఋతుపవన తెలంగాణ ఉపరితల ఆవర్తన ఇప్పటికే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన దక్షిణ దిక్కు పైన ఇప్పటికే ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరి దీని కోసం చూసుకుంటే ఒకటి తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు కూడా సేమ్ జిల్లాలలో ప్రతి హెడ్ క్వార్టర్స్ కి కూడా అందరికీ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది మరి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక హిస్టరీ జారీ చేశారు. ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటే అక్కడ రైతులను కానీ మరి వాహనదారులను కానీ అందరినీ అప్రమత్తం చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి చెరువుల్లో ఎక్కువ నీటి స్థాయి నిల్వ పెరగడం జరుగుతుంది. కట్టలాంటివి తెగడం కానీ ఆ రోడ్ల నుంచి నీళ్లు రావడం కానీ అలా ప్రజలకు ఇబ్బంది అవకాశాలు ఉంటాయని ఇప్పటికే తెలంగాణ ప్లానింగ్ అండ్ సొసైటీ అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి తెలంగాణ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థలో నీళ్లు చేరడం వల్ల ఎక్కువ దోమలతో ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సీజనల్ వ్యాధులకు కూడా దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా
చెప్పారు. మరి జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఉన్న బస్తీ దవాఖానలకు కూడా ఇదే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వాతావరణ అధికారులు ముఖ్యంగా ప్రధానంగా తెలిపే అంశం ఏంటిదనంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉరుములతోని మెరుపులతోని వర్షం కూడుకుంటుంది. వర్షం కూడా తీవ్రంగా పడే స్థాయిలో ఉంటుంది. పొద్దునేమో కొంచెం పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇంకొకటి ఏంటంటే సాయంత్రం సమయంలో తేమ శాతం కూడా ఉండి తేమతో కూడిన వర్షం కూడా పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తంగా ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అంచనా. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.